ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శుభం టీవీ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము గురు గోచారము మనకు 2019 డిసెంబర్ 25, 26 వచ్చినటువంటి అమావాస్య రోజు షష్టగ్రహ సహిత సూర్యగ్రహణం ఏర్పడింది. అప్పటి నుంచి మనకు ఈ యొక్క కోవిడ్ రిలీజ్ అవ్వడం, ప్రపంచమంతా అతలాకుతలం అవ్వడం, ఫైనాన్షియల్గా దెబ్బతినడం, యుద్ధాలు ఇవన్నీ చాలా ఫేస్ చేసాం. ప్రస్తుతానికి కూడా కొన్ని దేశాలపైన యుద్ధం జరుగుతూనే ఉంది. కానీ అంత సివియారిటీ లేదు. ఆర్థిక మందం కొన్ని దేశాలు చాలా ఇబ్బంది పడ్డాయి. అమెరికా కూడా కొంచెం అతలాకుతలం అవ్వడం మనం చూస్తూనే ఉంటున్నాం. ఇవన్నీ చూసాం. కానీ ఇండియాకు మాత్రం క్రేజీ పెరుగుతూనే ఉంది. ఇది గమనించగలరు. ఇకపోతే ఇలాంటి సూర్యగ్రహణము కొన్ని వేల సంవత్సరాల క్రితం కూడా రాలేదు. ఎందుకంటే రాహువు కేతువు మధ్యన ధర్మవర్తి అయినటువంటి శని భగవానుడు, దేవగురువు అయినటువంటి బృహస్పతి, వీళ్ళిద్దరూ కూడా స్ట్రక్ అవ్వలేదు. సూర్యగ్రహణాలు షష్టగ్రహ కూటములు వచ్చినప్పటికీ కూడాను ఇలాంటి బ్యాడ్ పొజిషన్లో రాలేదు. అది నీచ వైపు పయనిస్తున్నటువంటి గురువు కావటం. మనకి ఎప్పుడు ఏర్పడ్డది? ధనుస్సులో గురువు ఉండగా గ్రహణం ఏర్పడ్డది. మకరం ఆయనకు నీచ. అటువైపు పయనిస్తున్నప్పుడు వచ్చే గ్రహణం చాలా నెగిటివ్ ఇంపాక్ట్ తోటి మనకు ప్రబలంగా మారింది. ఇప్పుడు ఆయన మనకు వృషభ సంచారం చేస్తున్నారు. మే 1 ఆయన కర్కాటకం ఉచ్చ ఇటు పయనిస్తున్నాడు. ఇప్పుడు శుభాలు చేయాలి. 7 సంవత్సరాలు విపరీతమైనటువంటి శుభాలు ఇస్తాడు ప్రతి రాశి వారికి కూడా. శుభప్రదంగా గ్రహాలన్నీ బయటకు వచ్చాయి. ధర్మవర్తి దేవగురువు ఆయన కూడా రాహుతో పోరాడుతూనే ఉన్నారు. శతభిషం నక్షత్రంలో ఉన్నారు. ఉత్తరాభాద్ర నక్షత్రంలో రాహు ఉన్నారు. ఇద్దరికి నక్షత్ర పరివర్తన వచ్చేసింది. ఒకరి నక్షత్రంలో ఉన్నారు. మిత్రులైనప్పటికీ కూడా కొంత కామ్ డౌన్ అయ్యే పరిస్థితి. ప్రపంచం బాగుపడుతుంది, విశ్వం బాగుపడుతుంది అనే సిద్ధాంతాన్ని గమనించాలి. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పినట్టుగాను మనకి ఈ యొక్క ప్రపంచం మొత్తం అతలాకుతలం అవ్వడం అనేది కోవిడ్ తోటి అది జరిగింది. అలాగే ప్రకృతి కూడా కొంత ప్యూరిఫై అయింది. తనకు తాను ఇన్ని సంవత్సరాలు మనుషులంతా ఇళ్లలో ఉండిపోయేసరికి ఏమైపోయింది, ప్రకృతిలో కల్మషాలు నదీ జలాల దగ్గరని వాయువుల దగ్గర నుంచి మొత్తం కూడాను వాటి స్థానాన్ని అవి పొందాయి. అంటే పంచభూతాత్మకమైనటువంటి దేవతలు కూడాను ప్యూర్ అయ్యారు. కల్మషం బట్టిపోయి కలిలో మునిగిపోయినటువంటి వారు, శక్తిహీనులుగా అయినటువంటి వారు కూడాను ఈ యొక్క కోవిడ్లో ప్రజల దుష్క్రియలన్నీ జరగడం ఆపేసిన తర్వాత ప్యూరిఫై అయ్యి గమనించగలరు. ఇది ఇకపోతే ఇంకా మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు గురు గోచారం తీసుకున్నట్లయితే ఈయన వృషభ రాశి మే 1 వృషభ రాశిలోకి వస్తున్నారు. ఇకపోతే తులారాశి తులాలగ్నం వారికి తీసుకున్నట్లయితే ఈయన తృతీయాధిపతి, షష్టాధిపతి. తులారాశి తులాలగ్నంలో చిత్ర 2 పాదాలు, స్వాతి 4, విశాఖ 3 పాదాలు కలిపి మనకు తులారాశి తులాలగ్నం కిందికి వస్తుంది. మీకు 6వ ఇంటి అధిపతి, 3వ ఇంటి అధిపతి. ఈయన మే 1న మీకు మీ యొక్క సప్తమాన్ని వీడి ఈయన మీకు అష్టమంలోకి వస్తున్నాడు. చాలా శుభప్రదం. 6వ ఇంటి అధిపతి 8లో యోగిస్తాడు. ఖచ్చితంగా మీకు యోగాన్ని ఇవ్వాలి. కాబట్టి శత్రు, రుణ, రోగ, ఒత్తిడి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు. వివాహాది క్రతువులు ఇవన్నీ కూడాను కలిసి వస్తాయి. సంతానానికైనా మీకైనా చక్కగా మీ జీవితం ముందుకు సాగుతుంది. మీకు చతుర్థ స్థానాన్ని తన భాగ్యస్థానం వీక్షణ ద్వారా బృహస్పతి చూస్తారు. కాబట్టి చక్కగా మీకు విద్యా ఉద్యోగ ప్రాప్తి బాగుంటుంది. కళ్యాణ గడియలు కలిసి వస్తాయి. విశేషించి మీ యొక్క వ్యయస్థానాన్ని, వ్యయంలో కేతువు ఉన్నాడు. ఆ యొక్క కేతువును భాగ్యదృష్టి ద్వారా మీకు ఈ యొక్క బృహస్పతి చూస్తారు. చక్కగా మీకు ప్రయాణాలు కలిసి వస్తాయి. వివాహం విందువులలో పాల్గొంటారు. దూర ప్రాంత ప్రయాణాలు, తీర్థయాత్రలు మీకు సకలం కలిసి వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. వారిని గమనించగలరు. విశేషించి మీకు తీసుకున్నట్లయితే బృహస్పతి మీ యొక్క 2వ ఇంటిని కూడా చూస్తున్నారు. కాబట్టి కుటుంబంలో ఆనందమైన జీవితం ఏర్పడడానికి, కుటుంబ సభ్యుల మధ్యన అవగాహన పెంపొందడానికి చక్కని బాట ఏర్పడుతుంది ముందుకి. క్రానికల్ డిసీజెస్ లాంటివి మీకు కొలిక్కి వస్తాయి. ఎక్కువ స్త్రీ మూలక అనారోగ్య సమస్యలు, ఈ యొక్క
ఫెలోపియన్ ట్యూబ్స్ కావచ్చు, కొంచెం యూట్రస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇవన్నీ క్యూర్ అయిపోయే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే పైల్స్, పిస్టులా ఇలాంటి కొంచెం IBS ఇలాంటి అనారోగ్య సమస్యలు మీకు పొడచూపుతాయి. కానీ వైద్య సహకారంతో క్యూర్ అయిపోయి మీరు ముందుకు నడిచే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి, గమనించగలరు. శుభం.